అద్దెల్లో అద్దెలో ఇంట్లో అద్దెలో ఉన్న వాళ్ళు ఉంటారండి. మరి వాళ్ళు మీరు దోషం చెప్పారు, ఇది బాగుండలేదని చెప్పారు. మేము రెక్టిఫై చేయించుకుంటాం, హౌస్ ఓనర్తో మాట్లాడుకుని రెక్టిఫై చేయించుకుంటాం. మరి ఎన్నాళ్ళు వీడు 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత హౌస్ ఓనర్ ఖాళీ చేయమంటాడు కదా, ఖాళీ చేస్తాం. అప్పుడు మళ్ళీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మేము ఏం చేయాలి మరి, వాళ్ళు అందులో ఉన్నవాళ్ళు. జనరల్గా దిద్దుబాటు అనేది సులువుగా మార్చుకునేటట్టుగానే ఉంటుందండి. ఇప్పుడు ఖర్చు పెట్టి చేసుకున్నా కానీ వాళ్ళు ఎవరికైతే ఇంటి ఓనర్ సహకరించి దిద్దుబాటులో ఇంటి ఓనర్ కనుక సహకరిస్తే అది పెర్మనెంట్గా సెట్ చేయడం కుదురుతుంది. లేదు ఇంటి ఓనర్ ఒప్పుకోలేదు, వీళ్ళే ఆ ఖర్చుని కానీ దాన్ని కానీ దిద్దుబాటు చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే వాళ్ళు ఉన్నంతకాలం సుఖంగా ఉండడం అనేది ముఖ్యం కాబట్టి వాళ్ళు ఉన్నంతకాలం దాన్ని ఎక్సర్సైజ్ చేస్తారు. తర్వాత ఎక్కడికైతే వెళ్తారో అక్కడ కూడా చూసుకుని దిద్దుబాటు అక్కడ కూడా అవసరం పడుతుంటుంది. అన్నీ చక్కగా ఉంటాయని లేదు, చక్కగా ఉంటే నో ప్రాబ్లం, చక్కగా లేనప్పుడు దిద్దుకోవాల్సిందే. ఇది కాస్ట్లీ కాదు కాబట్టి మనం దాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్ళి మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.